విశ్వామిత్రుడు చెప్తున్నాడు, ఋషి అయిన వాడెవడు పాతకాన్ని కానీ నిందకు అర్హమైనటువంటి పనులు కానీ చేయడు. కుక్కను జింకను నేను సమానంగానే భావిస్తాను. చండాలుడిలా అన్నాడు. మళ్ళీ బ్రాహ్మణుల రక్షణకై వారి అభ్యర్థన మేరకు ఆ అగస్త్యుడు ఆ స్థితిలో చేసిన అసుర భక్షణ ధర్మమే కదా, కొంచెం కూడా పాపం లేనిదే. గురువులైనటువంటి బ్రాహ్మణులను సర్వోపాయాలతోనూ సంరక్షించాలి కనుకనే ఆనాడు అగస్త్యుడు అలా చేశాడు అన్నాడు. ఆ రోజు చేయాల్సిన పని ఏంటంటే మిగతా బ్రాహ్మణులను రక్షించటానికి అగస్త్యుడు చేశాడు. వాతాపని తినేశాడు, రాక్షసుడైనా తినేశాడు, కానీ జీర్ణించుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు అట్లా నా ధర్మం కాదనేసి ఏంటంటే తానే చచ్చిపోయేవాడు, అగస్త్యుడు చచ్చిపోయేవాడు. తాను చావే కాకుండా మిగతా బ్రాహ్మణులంతా చచ్చిపోయేవారు. అందుకని ఆ ధర్మ దృష్టితో చేశాడు. నువ్వు ఇప్పుడు చేయకూడదు నువ్వు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, ఈ విప్ర శరీరం నాకు మిత్రుడు. లోకంలో అన్నిటికన్నా నాకు పూజింపదగినది ఇష్టమైనది ఇదే. ఆ శరీరాన్ని కాపాడటం కోసమే నేను, అంటే ఈ శరీరం విప్ర శరీరం, దీన్ని నేను కాపాడాల. నేను ఈ మాంసాన్ని అపహరిస్తున్నాను కాబట్టి ఈ అశుభ కర్మను గురించి నేను భయపడను అన్నాడు. అప్పుడు మళ్ళీ చండాలుడు అన్నాడు, కామం నరా జీవితం సంత్యజంతి నచా భక్షే క్వచిత్ కుర్వంతి బుద్ధిం నచా భక్షే క్వచిత్ కుర్వంతి బుద్ధిం సర్వాన్ కామాన్ ప్రాప్నువంతీక విద్వన్ ప్రియస్వకామం సహితః క్షుదైవ ప్రియస్వకామం సహితః క్షుదైవ. సజ్జనులు ప్రాణాలనైనా హాయిగా పరిత్యజిస్తారు, కానీ తినదగని దానిని తినటానికి ఇష్టపడరు విద్వాంసుడా. అందువలననే వారి కోరికలన్నీ తీరుతున్నాయి. కాబట్టి నీవు కూడా ఆకలితోనే ఉపవాసం ద్వారానే నీ కోరికలను తీర్చుకో అన్నాడు. చచ్చిపో పర్వాలేదు అన్నాడట. అప్పుడు విశ్వామిత్రుడు, నేనెందుకు చచ్చిపోతాను? ఉపవాసాదాలతో మరణిస్తే మరణానంతరం ఏమవుతుందో అనుమానం. అభక్ష్యభక్షణం ద్వారా పుణ్యకర్మలు నశించటం ఖాయం. అయితే శరీరం మిగులుతుంది కదా. అప్పుడు మరలా నిత్యము వ్రతాలు చేసి సమాధులను అభ్యసించి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కదా. ధర్మానికి మూలమైన శరీరాన్ని రక్షించాలి కాబట్టి తినదగని దానినైనా తింటాను. ధర్మానికి మూలం శరీరం రక్షించుకోవాలి కాబట్టి నేను తింటాను. ఇప్పుడు బుద్ధితో ఆలోచించి అభక్ష్యభక్షణ చేస్తే ధర్మమూలమైన ప్రాణరక్షణకై చేస్తున్నాం కాబట్టి అది పుణ్యకర్మయే. నేను సంశయిస్తూనే ఈ పని చేస్తున్నాను. అయినా నేను దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను కాబట్టి నీలాగా చండాలుడిని కానని విశ్వసిస్తున్నాను అన్నాడు. అక్కడ కూడా ఒక విచిత్రమే చూడండి. నీలాగా కాదులే, నేను చేసుకుంటాను, నాకు తెలుసులే అన్నాడు. అప్పుడు చండాలుడు ఇలా అన్నాడు, నువ్వు తినేందుకు సిద్ధపడటం దుఃఖింపదగిన విషయం. దాని నుండి నిన్ను రక్షించాలి. నేను బ్రాహ్మణ్ణి కాకపోయినా కూడా పదే పదే సలహాలు ఇవ్వటం పాపమే అయినా తప్పటం లేదన్నాడు. మళ్ళీ విశ్వామిత్రుడు ఇట్లా అంటున్నాడు, కప్పలు అరుస్తున్నా గోవులు చెరువులో నీరు త్రాగుతూనే ఉంటాయి కదా. ధర్మోపదేశం చేయటానికి నీకు అధికారం లేదు. నిన్ను నీవు ప్రశంసించుకునే స్థితి కూడా వద్దు అన్నాడు. అప్పుడు చండాలుడే అన్నాడు మళ్ళీ, బ్రాహ్మణ, మిత్రభావంతో నీకు సలహాలు ఇస్తున్నాను అంతే. నీపై జాలి కలుగుతోంది. శ్రేయోదాయకమైనటువంటి నా మాటను విను. లోభంతో పాప పనులు చేయొద్దు అన్నాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు, నీవు నాకు మిత్రుడవైతే, నీవు నా సుఖాన్ని కోరుకుంటే ఈ ఆపద నుండి నన్ను ఉద్ధరించు. నా ధర్మం ఏమిటో నాకు తెలుసు. అప్పుడు చండాలుడే అన్నాడు, ఈ అభక్ష్య పదార్థాన్ని నేను ఇవ్వలేను. అలా అని నీవు దొంగలిస్తుంటే చూస్తూ ఉండలేను, నేను చంపుతాను. నువ్వు తీసుకుంటే నేను చంపుతా, నే మాత్రం ఇవ్వను. ఇది ఎక్కడండి తాపత్రయం? ఆకలేమో చచ్చినట్టు ఆకలి అవుతున్నది. నువ్వు ఇవ్వవు, నన్ను దొంగలితనం చేయటానికి వదలవు. పైగా నాకు నీతి వేరే చెప్తున్నావు, తినద్దు, నువ్వు బ్రాహ్ముడివి, అది ఇది అంటున్నావు.
నీ నీతి చెప్పుకో పర్వాలేదు, కానీ ఏదో నిన్ను నువ్వు పోగొడుకున్నట్టుగా చేసుకుంటున్నావు. అది కూడా నాకు ఇష్టం లేదు. నాకు తెలుసు నేను శరీరాన్ని రక్షించుకోవాలా. ఇప్పుడు నీ దగ్గర ఉండేది అదొకటే, నువ్వు నాకు ఇవ్వవు, నేను దొంగలిస్తా, దాన్ని నేను తీసుకుంటా. నేను తీసుకుంటే దొంగతనం లక్షణం అవుతుంది. నేను దొంగలిస్తే నన్ను చంపుతావు, చంపుతావు, కానీ నేను తీసుకుంటా. చండాలుడు మడి, ఈ అభక్ష్య పదార్థాన్ని నేను ఇవ్వలేను. ఇది అసలు తినకూడదయ్యా బ్రాహ్మణ, నేను ఇవ్వను దాన్ని. నేను రేపటికి పెట్టుకున్నానే దాన్ని, నేను రేపు తినాలి దాన్ని, నేను ఇవ్వలేను. ఇంకా పిల్లలంతా పడుకున్నారు, ఇంకా భోంచేయలేదు వాళ్ళు, అందుకని నేను ఇవ్వలేను. అట్లా నీవేమైనా దొంగలించావనుకో నేను చూస్తూ ఉండలేను, నేను నిన్ను నరుకుతాను అంతే. ఇస్తున్న నాకు బ్రాహ్మణుడివై కూడా స్వీకరిస్తున్న నీకు పాపం తగులుకుంటుందయ్యా. ఇద్దరికి కూడా అవుతుంది, నీకేం తెలుసు. ఒకవేళ నేను ఇచ్చాననుకో నాకు తగులుకుంటుంది, ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో నీకు తగులుకుంటుంది. మన ఇద్దరం పాపం చేసినట్టు అవుతాం. కానీ నువ్వు దొంగలిస్తే మాత్రం నేను ఊరికే ఉంటాను, నేను చంపుతా. అందుకని మన ఇద్దరం నరకానికి వెళ్ళవలసి వస్తుందయ్యా అన్నాడు. నువ్వు వెళ్ళాల్సి వస్తుంది, నువ్వు ఎట్లా వెళ్ళటానికి రెడీగా ఉన్నా, నేను వెళ్ళలేను. ఇంకా ఇప్పుడు పిల్లల మేకలు ఇప్పుడిప్పుడే నాకు పుట్టారు, నేను ఇవ్వను, నువ్వు తీసుకోకూడదు, కానీ నువ్వు ఆకలితో ఉండకూడదు. మరి ఏం చేయమంటావు? అప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు అట్లా అంటుండు, ఇప్పుడు నేను పాపకర్మ చేసిన ప్రాణాలు నిలిస్తే తర్వాత మహాపవిత్ర కర్మలు ఆచరిస్తానయ్యా నేను. దాంతో పవిత్రుడనై ధర్మఫలాన్నే నేను పొందుతాను. అందుకని ఉపవాసంతో ప్రాణాలు వదలటం, జీవించి ధర్మాచరణ చేయటం, ఈ రెండిటిలో ఏది మంచిదో చెప్పు అన్నాడు. నువ్వే చెప్పా, ఆయనకే వేసేశాడు. జీవించి ఉండటము, జీవించి ఉండి నేను మంచి పాప కర్మం తొలగించుకొని మంచి కార్యాలు చేయటం మంచిదో, లేక ఇట్లే చచ్చి పాపకర్మంతో చచ్చి ఇట్లే ఏమీ లేకోకుండా పోవటం మంచిదో చెప్పు, నువ్వే చెప్పంటు. అప్పుడు చండాలుడు అంటున్నాడు, కులధర్మాలను పాటించే విషయంలో ఎవరికి వారే సాక్షి కదా. దీనిని తినటం వల్ల కలిగేటువంటి పాపం ఏమిటో నీకే తెలుసు అన్నాడు. దీన్ని తింటే నీకు పాపం ఏమొస్తుందో నీకు తెలుసు. అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు, నీ దగ్గర నుండి దానం తీసుకోవటం, తినదగని దాన్ని తినటం రెండూ తప్పే. నీ దగ్గర నుంచి నేను తీసుకోను దానం, ఇది ఎక్కడదండి? నీ దగ్గర నుంచి దానాన్ని నేను తీసుకోను, తీసుకుంటే తప్పే. అది అప్పుడు తినదగనిదే అవుతుంది. ఇదే ధర్మశాస్త్రం అండి, అర్థం కాలే. అయితే శాస్త్రాలలో పని మించిపోయేటప్పుడు పాటింపదగిన అపవాద వచనాలు ఎప్పుడూ ఉంటాయి అక్కడ. ఇక్కడ హింసదోషం కానీ అసత్య దోషం కానీ లేవు ఇక్కడ మన ఇద్దరికి. అభక్ష్యాభక్షణ దోషం మాత్రమే ఉంది ఇక్కడ. ఇది అభక్ష్యాభక్ష దోషణం, కానీ అది స్వల్ప దోషమే అన్నాడు, అది కొంచెం దోషమే అంతే. అప్పుడు చండాలుడు అంటున్నాడు, ఆత్మరక్షణ అనేది ఒక్కటే నీకు కారణమైతే వేదంతో కానీ శిష్టాచారంతో కానీ ఇక పని లేదు. కాబట్టి బ్రాహ్మణోత్తమ, తినటంలోనూ మానటంలోనూ కూడా దోషం లేదు. అయితే తినాలన్న పట్టుదలలోనే లోపం ఉంది అన్నాడు. నువ్వు పట్టుదల ఉంది కదా, అదే లోపం అన్నాడు. ఒక చండాలుడికి ఇంత జ్ఞానం ఉందే, ఏమో జరుగుతోంది ఇక్కడ. అప్పుడు విశ్వామిత్రుడేరా అన్నాడు, అభక్ష్యాభక్షణం వలన మహాపాతకం వస్తుందనేందుకు ప్రమాణం లేదు. చూసారా, అభక్ష్యాభక్ష తిన్నప్పుడు అంటే ఏమీ లేని సందర్భాల్లో యాత్రకు వెళుతూ ఉంటాం, నీ దగ్గర ఆహారం అయిపోయింది, నీకు శక్తి లేదు, నడచటానికి కాలేదు, అప్పుడు తినవచ్చు. ఎవరిదో ఆహారం ఇస్తే ప్రాణరక్షణ కోసం కొద్ది దూరం వెళితే ఒక అంగడి ఉంది, అక్కడ తినొచ్చు నువ్వు. అందుకని ఇంతవరకు నువ్వు దీన్ని తినొచ్చు, అప్పుడు దోషం లేదు. అభక్ష్యాభక్ష్యము ఒకటి. ఆపత్కాలంలో స్వల్ప పాపం చేసినంత మాత్రాన పుణ్యకర్మ నశించదు అన్నాడు. అప్పుడు చండాలుడు చెప్తున్నాడు, తగని చోట కానీ అనుచిత కర్మ ద్వారా కానీ నిందిత పురుషుల ద్వారా కానీ దానం తీసుకోవటం పండితుల సదాచారాన్ని బాధిస్తుంది. అయితే పట్టుబట్టి తింటే మాత్రం దానికి తగిన దండనను కూడా
సహించవలసి వస్తుంది అన్నాడు ఆ చండాలుడు. భీష్ముడు ఇలా అన్నాడు. ఈ రీతిగా చెప్పి మాతంగుడు విశ్వామిత్రుణ్ణి నిరోధించే పని నుండి మానుకున్నాడు. మనం పూర్వం కథ విశ్వామిత్రుడు తీసుకోవాలనే నిర్ణయించుకున్నాడు కాబట్టి తీసుకొని వెళ్ళాడు. తన ప్రాణాన్ని నిలుపుకోవలదలిచినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి తీసుకొని అరణ్యంలోకి పోయి భార్యతో కలిసి దాన్ని తినబోయాడు. అప్పుడు విశ్వామిత్రుడికి ఒక ఆలోచన వచ్చింది. శాస్త్రోక్తంగా నివేదించి ఆ తర్వాత ఇష్టంగా తినాలనుకున్నాడట. ఆహా, ఈ రీతిగా, ఇదేం భక్తి నాకు తెలియదు, ఈ రీతిగా ఆలోచించి విశ్వామిత్రుడు వేదోక్త విధానంతో, అప్పుడు జీవం ఎట్లొచ్చిందండి వీళ్ళకి, చచ్చిపోయేవాడికి. విశ్వామిత్రుడు వేదోక్త విధానంతో అగ్ని స్థాపన చేసి, ఇంత శక్తి వచ్చిందండి, ఇంద్రుణ్ణి అగ్నిని ఉద్దేశించి స్వయంగా చెరువును వండి సిద్ధం చేసుకున్నాడు భారత. ఆ తర్వాత దైవకర్మను పితృకర్మను ప్రారంభించాడు. ఇంద్రాది దేవతలను ఆవాహన చేసి విధిపూర్వకంగా క్రమంగా ఎవరి భాగాన్ని వారికి అర్పించాడు. అదే సమయంలో ఇంద్రుడు ప్రజలనందరినీ బ్రతికిస్తూ ఔషధులను ఉద్భవింపజేస్తూ వానలు కురిపించాడు. దీర్ఘకాల తపశ్చేత పాపాలను దహింపజేసుకొని విశ్వామిత్రుడు కూడా పరమాద్భుతమైన సిద్ధిని పొందాడు. ద్విజసత్తముడైనటువంటి విశ్వామిత్రుడు తన కర్మను వదిలి తినకముందే దేవతలను పితరులను సంతోషపెట్టాడు. చూడండి, తినకముందేనే ఆ యజ్ఞం చేస్తూ దాన్ని అక్కడ పెట్టాడు. అంతే, పటపటపటపట బాగా వచ్చేసింది. పడపడపడ ధాన్యం వదు అన్ని చోట్ల ఉండిపోయాయి. ఏ రీతిగా ఇబ్బందులతో పడి జీవితాన్ని రక్షించుకోవాలనుకునేటువంటి పండితులు దీనతత్వానికి లోను కాక ఉపాయాలను అన్వేషించి సర్వోపాయాల ద్వారా దైన్యం నుండి తమను తాము ఉద్ధరించుకోవాలి. ఏతాం బుద్ధిం సమాస్తాయ జీవితవ్యం సదా భవేత్, జీవితవ్యం సదా భవేత్. జీవన్ పుణ్యమవాప్నోతి, జీవన్ పుణ్యమవాప్నోతి. పురుషో భద్రమశ్నుతే, పురుషో భద్రమశ్నుతే. విశ్వామిత్రుడు తినకముందే అక్కడ చండాలుడు లేడే, వీడంతా దేవతలు చేసిన పన్నాంగం ఇదంతా కూడా. దేవతలకు, విశ్వదేవతలకు వడ్డన చేసి అట్లా పెట్టి చెరువును పెట్టి యజ్ఞం చేస్తూ ఉన్న సందర్భంలోనే వానలు వచ్చేసింది. అంటే కరువు పోయింది. కరువు పోతూనే ఎక్కడ చూసినా ఫలాలు పండ్లు అంతా ఎక్కడ చూ టక 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 పండేశాయి. చూసారా, ఎంత ఆకలిగా ఉన్నా, ఎంత హీనమైన పరిస్థితి తినాలా అని వచ్చినప్పటికి కూడా విశ్వామిత్రుడు తిన్నాడా? తినలేదు. తన పనిని తాను చేసి పరమాత్ముడి పూజ చేసి దేవతలందరినీ పిలిచి వాళ్లకు ఆహారాన్ని పెట్టి ఆ చెరువుని ఆ అగ్నిలో సమర్పణ చేసి దేవతలు కూడా పెట్టాడు. పెట్టి వాళ్ళకు నైవేద్యం చేస్తూ ఉండగానే వచ్చేసింది. ఇంక ఇంద్రుడికి తట్టుకోలేకపోయాడు. ఇక నా నోటికి పెడతాడు, తాను తింటాడని. అది ఒక కర్బూజ, ఒక కల్లంగడి పండు లాగా మారిపోయింది. అది అప్పటికి అర్థమైంది ఇంద్రుడికి, వైశ్వాదే దేవతలందరికీ అర్థమైపోయాయి. ఇటువంటి జ్ఞానాన్ని పొంది ఎప్పుడూ బ్రతకటానికే ప్రయత్నం చేయాలి. ఎంత జ్ఞానం పొందారు చూసారా విశ్వామిత్రుడు. తిన్నాడా? తినలేదు. తినేటట్టుగా సందర్భాలు వచ్చినప్పటికి కూడా తాను తినకముందు ఏం చేయాలని చేశాడు. ప్రాణం పోయే సందర్భం వచ్చిన ఎప్పుడూ బ్రతకటానికే ప్రయత్నం చేయాలి. మనం చావకూడదు. చచ్చిపోతున్నామని చెప్పేసి హీనకర్మం చేయకూడదు అని బుద్ధి చెప్పటానికి ఇది. చూస్తాం ఎంత కష్టం వచ్చినప్పటికి కూడా. బ్రతుకుతున్నప్పుడే మనిషికి పుణ్యప్రాప్తి, శుభానుభవము కలుగుతాయి. బ్రతుకున్నప్పుడే కదా. చచ్చిపోయిన తర్వాత ఏముంది అందుకని. కాబట్టి కౌంతేయ, జితేంద్రుడివైన పండితుడు ధర్మాధర్మ నిర్ణయం చేయటంలో బుద్ధిని స్థిరంగా నిలుపుకొని దానికి అనుగుణంగా ఈ లోకంలో ప్రవర్తించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142వ అధ్యాయం. యుధిష్ఠిరులా అన్నాడు, ఆపత్కాలంలో మహాత్ములకు కూడా ఇటువంటి
చేయకూడని కర్మ కర్తవ్యంగా విధింపబడితే ఇక దొంగలకు హద్దులేమిటి? వాటిని నేను పరిహరించాలి కదా. ఈ కథను విన్న తర్వాత నాకు మోహం, విచారం కలుగుతున్నాయి. ధర్మోత్సాహం శిథిలమవుతుంది. నన్ను నేను ఎంత సమాధానపరుచుకున్నా ప్రయత్నశీలతను పొందలేకపోతున్నానన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నేను నీకు వినిపిస్తున్నటువంటి ధర్మానుశాసనం కేవలం శాస్త్రాలలో విన్నది మాత్రమే కాదు. తేనెటీగలు తేనెను సమకూర్చినట్టు కవులు బహువిధ విచారధారలతో కూర్చిపెట్టినది. రాజు అక్కడక్కడ నుండి రకరకాల మనుషుల నుండి రకరకాల ఆలోచనలు అభ్యసించాలి. ధర్మంలోని ఏదో ఒక శాఖను పట్టుకుని ఉండరాదు. ఆపత్కాలంలో ఈ ఆలోచనలు ఆత్మరక్షకు దారి చూపుతాయి. ధర్మము, శిష్టాచారము ఎప్పుడు కూడా బుద్ధి నుండి పుట్టినవే, బుద్ధి ద్వారా తెలుసుకోవలసినవే. ఈ నా మాటను బాగా గ్రహించు. ధీమంతులు, విజయాభిలాషులు అయినటువంటి రాజులు ధర్మాన్ని పాటిస్తారు. కాబట్టి రాజు నానా ప్రాంతాల నుండి బుద్ధి ద్వారా విషయ జ్ఞానాన్ని పొంది ధర్మాన్ని చక్కగా ఆచరించాలి. ధర్మంలోని ఏదో ఒక భాగంతో రాజును ధర్మ నిర్వహణ కుదరదు. అధ్యయన కాలంలోనే పూర్ణ ప్రజ్ఞను పొందాలి. అప్పుడు పొందలేక రాజు దుర్బలుడైతే ఆ తర్వాత అది లభించదు. ఒకే పనిని ఒకేసారి ధర్మంగా మరొకసారి అధర్మంగా స్వీకరించటం ముందుగానే తెలుసుకోవాలి. ఇది తెలియని వాడు ద్వైత ధర్మంలో సంశయాలతో పడిపోతాడు. చర్చల వేళలో ప్రాజ్ఞుడు తన ప్రత్యేక కార్యాన్ని రహస్యంగా ఉంచి చర్చించాలి. నిర్ణయమైన తర్వాత దాన్ని బయటపెట్టాలి. లేకపోతే జనులు తాను పాటించే ధర్మాన్ని మరో రీతిగా భావిస్తారు. కొందరు నిజంగా జ్ఞానులు, కొందరు మిథ్యాజ్ఞానులు. వారి స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకొని యథార్థ జ్ఞానుల నుండియే జ్ఞానాన్ని స్వీకరించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.